కూరగాయల నడిమిట్ల దాచి పట్టుకురావాల్సిన తిప్పలేదు. లారీలు కార్లలో సపరేట్ క్యాబిన్లు తయారు చేయాల్సిన కష్టం లేదు. స్కూటీ డిక్కిలా కనబడకుండా వెట్టుకురావాలని పని లేదు. చెత్త కుప్పలల్ల నింపుడు, సీట్ల కింద దాసుడు, చాక్లెట్లు తయారు చేసుడు, పసుపు ప్యాకెట్లలో నింపుడు, గిన్ని ఇకమతులు అవసరమే లేదబ్బా. బాజాప్తా సాగు చేసుకోవచ్చు, బజార్లనే అమ్ముకోవచ్చు. దేని గురించి చెప్తున్నానో కొందరికి అర్థమయ్యే ఉండొచ్చు. కూరగాయలు పండ్ల తోటలు వేసినట్టు గంజాయి కూడా వండి వచ్చిగా. పోలీసులు పట్టుకోరు, కేసులు పెట్టరు. మన తనగాదుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వండిస్తానికి పర్మిషన్ ఇచ్చే పని ముంగటేసుకుంటారు సర్కారోళ్ళు. ఇదెక్కడి కథరో గంజాయికి గవర్నమెంట్ ఇమ్మతిచ్చుడైంది అంటారా? దానికో లెక్కుంది. ఎవరు పడితే వాళ్ళు వండిస్తాం, డ్రగ్స్ సప్లై చేస్తోళ్లకు అమ్ముకుంటామంటే నడవది. కంపెనీలు నడపడానికి లైసెన్సులు ఇచ్చినట్టే దీనికి కూడా లైసెన్స్ ఉన్నోళ్ళకే ఛాన్సు. మనకు తెలిసి గుప్ప గుప్ప పొగ విలిసి మత్తుల దేలనికే వాడతారనుకుంటాం, కానీ కొన్ని మందులు తయారు చేస్తానికి మస్తు అక్కెరొస్తుంది గంజాయి. పర్మిషన్ ఇస్తే మంచిగా వండిస్తారు, కంపెనీలకు మాల్ సప్లై అవుతుంది. ట్యాక్సుల పేరు మీద సర్కార్కు ఆమ్దాన్ వస్తుందని ఆపోచన. ఆల్రెడీ అసెంబ్లీలా చర్చ నడుస్తే ప్రతిపక్షాలు సుతా సరే అన్నాయి. ఇక చట్టం చేసుడే గంజాయి వండిచ్చుడే. చేతుల పైసలు లేక గవర్నమెంట్ కు మస్తు తిప్పలైతుందట మరి. కానీ ఏ పర్మిషన్ లేకుంటేనే ఎకరాలకు ఎకరాలు వండించి లారీలకు లారీలు సరుకు దింపుతున్నారు మనోళ్ళు. సర్కారే సాబ్దారిస్తే దొంగ లైసెన్సులు పుట్టించి ఇంటింటికి బంతి తోటలు లెక్క గంజాయి తోటలు పెట్టగల చూసుకోండి సార్లో.